అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు ఈరోజు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ సర్ అని చెప్పేసి మీకు ఒక ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. దాని గురించి డీప్గా అవసరం లేదు. సుప్రీంకోర్టు ఒక సంచలనం తీర్పిచ్చింది ఈ విషయంలో. ఏంటి అంటే సర్లో మీ పేరు లేకపోతే మీరు దేశ పౌరసత్వాన్ని కోల్పోతారు, అలాగే ప్రభుత్వ పథకాలన్నీ కోల్పోతారు అని చెప్పేసి దీని మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ ప్రత్యేక ఓట్ల జాబితా చేర్చడం మన అందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే అవన్నీ కూడా ఓట్లు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓట్లు తీసేశారని, కొత్త ఓట్లు చేర్చారని, ఎన్నికల సంఘంని గ్రూప్లో పెట్టుకొని ఇలాంటివి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి సర్ సంబంధించి కూడా పౌరసత్వ పేరు నమోదు కాకపోతే పౌరసత్వం పోయినట్లే, సంక్షేమ పథకాలు పోయినట్లే అన్నటువంటి ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో చెక్ పెట్టడానికి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. ప్రత్యేక ఓట్ల జాబితా సవరణలో ఓట్ల పేరు తొలగింపు వల్ల పౌరసత్వం రద్దు అయినట్లు కాదని ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ మాల్యా కూడిన ధర్మాసనం కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. సర్ అనేటువంటిలో పేరు లేకపోవడం వల్ల, అంటే ఓట్ల జాబితాలో పేర్లు లేకపోవడం వల్ల మీకు ఓటేసే హక్కు కోల్పోతారు తప్ప మీ తాలూకా సంక్షేమ పథకాలు కానీ పౌరసత్వం కానీ కోల్పోవడం జరగదు అని చెప్పింది. అంటే పౌరసత్వాన్ని నిర్ధారించేటువంటి హక్కు ఎన్నికల సంఘానికి లేదు. ఎన్నికల్లో పాల్గొనడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది. దొడ్డిదారిన పౌరసత్వ ధృవీకరణ చర్య అని చెప్పేసి ప్రతిపక్షాలు అవి వాదిస్తున్నాయి. దీన్ని చెక్ పెట్టడానికే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం వల్ల ఈసీ పౌరసత్వాన్ని నిర్ధారించగలదా? ఇది ఒక విస్తృతమైన చర్చ. ఎన్నికల కమిషన్ ఎన్నికలకి సంబంధించింది, అంతేగాని దేశ పౌరసత్వాన్ని అది నిర్ణయించలేదు. సుప్రీంకోర్టు ఈ కీలకమైనటువంటి షరతును స్పష్టం చేసింది. అది ఎందుకంటే సంబంధిత వ్యక్తిని ఓట్ల జాబితాలో చేర్చాలా లేదా తొలగించాలా అనే పరిణితి కోణంలో మాత్రమే ఈసీ దాన్ని పరిశీలించగలదని కోర్టు చెప్పింది. కమిషను పేరును తొలగించవచ్చు, కానీ అంత మాత్రాన వారు ఈ దేశం తాలూకా పౌరులు కాదని, అలాగే సంక్షేమ పథకాలు వర్తించమని అనడానికి లేదు. పౌరసత్వ నిర్ధారణలో దానికి ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకొక విషయం చెప్తాను, ఇంపార్టెంట్. 2002, 2003లో కానీ మీకు ఓటు లేకపోతే ఓట్ల జాబితాలో తమ పేర్లు లేని ఓటర్లు ఆ జాబితాలో పేర్లు ఉన్న వ్యక్తితో తన వంశపారపర్య సంబంధాన్ని నిరూపించుకోవాలని కోరినటువంటి సర్ ప్రక్రియ యొక్క చట్టబద్ధతను కూడా సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లు ఈ చర్యలు అనేటువంటి తీసుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను అంటే ఓట్ల జాబితాలో మీ పేరు లేనంత మాత్రాన మీ పౌరసత్వానికి కానీ మీ తాలూకా సంక్షేమ పథకాలకు కానీ ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ జడ్జిమెంట్ కాపీని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న ఏ పాస్పోర్ట్కి అప్లై చేసినా మీరు ఓటర్ ఐడెంటిటీ కార్డు పెట్టండి, లేకపోతే మీకు పాస్పోర్ట్ ఇవ్వమంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటే మీకు ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలు కోటాకా బియ్యం కానీ ఇంకొక సంక్షేమ పథకాలు ఏమి మీకు ఇవ్వకపోయినా సరే ఈ జడ్జిమెంటు మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కీలకంగా చెప్పింది, ఎన్నికల సంఘము నిర్వహించేటువంటి ప్రక్రియ ఎన్నికల కోసం ఎవరు ఓట్లు ఉంచాలి, ఎవరు ఓట్లు తొలగించాలన్నది మాత్రమే. అంతే తప్ప పౌరసత్వాన్ని నిర్ధారించడానికి దానికి ఎటువంటి అధికారం లేదు. అలాగే సంక్షేమ పథకాలు నిర్వహించడానికి ఎటువంటి అధికారం లేదు. వీరు దేశ పౌరుడు కాడు అనడానికి ఇది ప్రత్యేకమైనటువంటి నిర్ధారించే కార్డు కాదు, ఇది ఓటర్ ఐడెంటిటీ కార్డు. దీన్ని నిర్ధారించుకోండి. ఈ జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్, చదువుకున్న పిల్లలకి ఇంకా ఇంపార్టెంట్, అలాగే సంక్షేమ పథకాలు పొందేటువంటి స్త్రీలకి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ జడ్జిమెంట్ అనేది అందరికి షేర్ చేసి దాచుకోండి. జై హింద్, భారత మాతాకి జై.